హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము మార్చి నుంచి మనకు మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. అప్పుడు మనం ఎక్కువగా మల్లెపూలు కోసుకోవాలంటే ఇప్పుడు మన ప్లాంట్కి కొంత కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనం మల్లె చెట్టుకి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చూద్దామండి. ఈ మల్లె చెట్టుకండి 2 నుంచి 3 రోజుల వరకు అయితే నీళ్ళు ఇవ్వడం పూర్తిగా ఆపేయాలి. నీళ్ళు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఆకులు అనేవి వడిలిపోతాయండి. చూసారా, ఆకులు అనేది అయితే ఎంతగా వడిలిపోయాయో చూడండి. మట్టి కూడా ఎలా అయిపోయిందో చూసారు కదా. ఇలా మొత్తము పొడి పొడిగా అయిపోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పొడి పొడిగా అయిపోవాలి. నీళ్ళు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ప్లాంట్ని మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్ ఏజ్ని బట్టి, సైజుని బట్టి, తక్కువ ఏజ్ ఉందా లేదంటే ఎక్కువ ఏజ్ ఉందా దాన్ని బట్టి సెమీ హార్డ్ లేదంటే హార్డ్ ప్రూనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ మొక్క నేను పెట్టయితే 2 ఇయర్స్ అయ్యిందండి. అప్పటి నుంచి ఈ 50 రూపీస్ టబ్లోనే అయితే వేశాను. ప్రతి ఇయర్ నేను ఖచ్చితంగా దీన్ని రీపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే మనకి రూట్స్ అనేది హెవీగా అయిపోయి వీటికి ఫ్లవర్స్ అనేవి రాకుండా అయిపోతాయండి. మనము పైన ప్రూనింగ్ అంటే మొక్క ప్రూనింగ్ చేసుకోవడమే కాకుండా రూట్ ప్రూనింగ్ కూడా ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాను. మీకు కావాలి అనుకుంటే పెద్ద కంటైనర్ కూడా ఇచ్చుకోవచ్చండి. నేనైతే ఇందులోనే వేస్తాను. కాకపోతే ప్రతి ఇయర్ దీన్ని రిపోర్ట్ చేసుకుంటానన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేస్తున్నానండి. మొత్తం కూడా కొమ్మలన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ప్లాంట్ అనేది చిన్నగా ఉన్నట్టయితే మొక్కకున్న ఆకులన్నీ కూడా తీసేసి పైన కొద్దిగా టిప్స్ కట్ చేయాలండి. చూసారు కదా, మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కనైతే నేను రిపోర్ట్ చేస్తానండి. చూపిస్తాను మీకు. ఒకసారి ఇక్కడ చూడండి, రూట్స్ అనేవి ఎంతలా ఫామ్ అయిపోయాయో చూడండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ప్లాంట్లు అనేది ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో. ఇప్పుడు ఈ రూట్స్ అన్నీ కూడా కట్ చేస్తానండి. మొత్తము రూట్ బాండ్ అయిపోతుంది. ఇలా ఎక్కువగా హెవీ రూట్స్ వస్తే కూడా మొక్క పెరుగుతుంది, కానీ మనకి ఫ్లవర్స్ అనేవి సరిగా రావన్నమాట. సో అందుకని ఈ రూట్స్ అన్నీ కూడా కట్ చేస్తాను. అలాగే సాయిల్ మొత్తం కూడా తీసేస్తానన్నమాట. లాస్ట్ ఇయర్ వీడియోలో ఒకరైతే కామెంట్ చేశానండి, ఇలా రూట్స్ మొత్తం కట్ చేసి సాయిల్ మొత్తం తీసేసి రిపోర్ట్ చేస్తే మీకు వస్తుందా అని. ఖచ్చితంగా పెరుగుతుందండి మొక్క, ఎలాంటి ప్రాబ్లం ఉండదు రూట్స్ కట్ చేసినా కూడా. ఈ మొక్కని రిపోర్టింగ్ చేయడం కోసం అయితే సాయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 30% సాయిల్, 20% కంపోస్ట్, మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా వాడుకోవచ్చండి. 20% రైసస్కు, అలాగే 10% ఇసుక, ఇంకా 10% వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి బోన్ మీలు, కొద్దిగా బోన్ మీల్ అండి. ఇలాగా కప్పులో తీసుకుంటున్నాను. 1/2 కప్పు బోన్ మీలు, ఇంకా 1/2 కప్పు మస్టర్డ్ కేక్ అండి. బోన్ మీలు అలాగే మస్టర్డ్ కేక్ అనేది 1/2 కప్ అయితే తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనకు ఫెర్టిలైజర్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇంకా వీటితో పాటు కొద్దిగా ట్రైకోడర్మా, అలాగే సూడోమోనాస్ ఒక్కొక్క స్పూన్ అయితే వేస్తున్నానండి. దీంతోపాటు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి. ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే మనము వేర్లతో సహా మొత్తం మొక్కను తీసేసాం కదా, అందులో ఉన్న మట్టిని కూడా తీసేసాము. మొక్క షాక్కు గురవ్వకుండా ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే చేస్తుందండి. దీంతోపాటు కొద్దిగా మైక్రోమాక్స్ ఎన్పీకే అండి. ఈ ఎన్పీకే ఇవ్వడం వల్ల మొగ్గలు అనేది చాలా చక్కగా అయితే వస్తాయన్నమాట. ఇదంతా కూడా సాయిల్ని చక్కగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న సాయిల్ని మనము ఏ పాట్లో అయితే పెడతామో ఆ పాట్కి డ్రైన్ హోల్స్ అనేది చక్కగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ సాయిల్ అనేది హాఫ్ నింపేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా రూట్స్ అన్నీ కూడా తీసేసానండి. అలాగే దాంతోపాటు సాయిల్ కూడా తీసేసాను. మనము ఈ మొక్కకి 3 డేస్ వాటర్ ఇవ్వలేదు, అలాగే రూట్స్ మొత్తం కూడా కట్ చేసాము. ఇలా చేయడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కు గురవుతుందండి. స్ట్రెస్లోకి వెళ్ళిన మొక్కకి ఇలాగా న్యూ సాయిల్ మిక్స్ అనేది కలిపి మొక్క అనేది రిపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సాయిల్తో నింపుకున్న తర్వాత ఒక్కసారిగా నీళ్లు కనుక ఇచ్చారంటే ఇన్ని రోజులు స్ట్రెస్లో ఉన్నటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి వెంటనే కొత్త చిగుర్లు స్టార్ట్ అయ్యి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మనము సాయిల్ అంతా కూడా
చక్కగా తడిసే విధంగా నీళ్ళు ఇచ్చేసిన తర్వాత 3 to 4 డేస్ మళ్ళీ వాటర్ అనేది ఇవ్వకూడదండి. మనము ఎక్కువగా వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే చిగుర్లు వస్తాయి కానీ మొగ్గలైతే రావండి. ఎక్కువ డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఇలాగ ఆకులు